టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా, ఎవరి ఇళ్ల మీదకు పోయినా కఠిన చర్యలు ఉంటాయని, బూతుల పార్టీ వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని, మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని అన్నారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను. మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు, మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలదు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పర్యవసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు. అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసేటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. మా సిద్ధాంతం అది కాదు. వాళ్ళు గమనించాలి. వైసీపీ పార్టీ వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, లేదా వెనుకబడిన వర్గాలు అంటారు. దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. వారు చేసినటువంటి అంటే వారి భావశైలి అలాగే వారి ప్రవర్తన అవి చూస్తా. దాని ద్వారా మన కులాల మీద రావాలి తప్ప ఎక్కడ కూడా మేము ఏదైనా చేసుకుంటాం, మా కులాల మీద మా ఆపాదించుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు. కులం అంటే మనం ఏ తప్పులు చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా అవి కులానికి రుద్దుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నిన్న మంచి ఒక పాజిటివ్ వాతావరణం, బడ్జెట్
రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత అద్భుతమైన అభివృద్ధి చెందే విధంగా, రాబోయే రోజు తరాలకు మంచి జరిగే విధంగా, ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో వాళ్ళకి ఉపశమనం కలిగే విధంగా అద్భుతమైన బడ్జెట్ వచ్చింది. దాంట్లో పాజిటివ్ వైబ్ మనం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రం 2019-24లో ఎంతో వెనకబడి పాటు గురైంది. పెట్టుబడిదారులందరూ పారిపోయారు. 18 నెలలు కూడా ఆహార్నిశలు కష్టపడి కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తనయుడు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, అక్కడ ఆశీస్సులు మోడీ గారితో పాటు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అని. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఆహార్నిశలు సంక్షేమం, ఆహార్నిశలు అభివృద్ధి, దాంతోపాటు సుపరిపాలన, ఈ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తూ భావితరాలకి మంచి పునాది వేయాలని తపనతో, అలాగే ఢిల్లీలో కూడా వారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈరోజు బడ్జెట్లో అద్భుతంగా ఇన్వెస్టర్లకి ఉపశమనం కలిగే విధంగా 2047 దాకా డేటా సెంటర్లు కావచ్చు, మనకి ట్రాన్స్పోర్టేషన్ వీటిల్లో అవ్వచ్చు, 4 లేన్ ట్రైన్స్ అవ్వచ్చు, స్పీడ్ ట్రైన్స్ అవ్వచ్చు, రకరకాల రంగాల్లో అద్భుతమైన ఉపశమనంతో పాటు పోలవరం, అమరావతి ఏదైతే ప్రజలు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొందరగా అయ్యే విధంగా కూడా ప్రణాళిక. ఈ చర్చించకుండా కులాల మధ్య, మతాల మధ్య వాళ్ళు చేసిన పాపాలు, ఎందుకంటే మళ్ళీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధే మా అజెండా. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఇంట్లో కూడా ఒక ఆంత్రప్రెన్యూర్ ఉన్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే వారిని దూషించుకుంటూ, హేళన చేసుకుంటూ గతంలో ఎలాగైతే మాట్లాడారు. ఎందుకంటే నేను మొన్న అంబటి గురించి చెప్తా ఉన్నాను. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా, నేను అసెంబ్లీలో ఉన్నాను, ఆ రోజు మా అధినాయకుడు కంట తడిపి పెట్టడం కారణం ఇదే అంబటి. అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి, మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును, రవి గారు, ఏలూరు సాంబశివరావు, మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంట తడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి. మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో, లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని, ఒక మానసికంగా కుంగు తీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలని నేను సూటిగా అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం. మా వాళ్ళైనా కూడా ఒక లైన్ ఉంటుంది మాకు. ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు దాటితే, అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు. దానికి నిదర్శనం ఏంటి అంటే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి, ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతని కులమో మొత్తం మేము చూడలేదు, అతను ఎవడో కూడా మాకు తెలియదు. అది మా చిత్తశుద్ధి. ఎప్పుడన్నా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగత హననం చేయకూడదు, ఏ రాజకీయ నాయకుడి పట్ల కూడా వ్యక్తిగత హననం చేయకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ మా సోదరిగా భావించి వారిని గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా మేము తప్పులు మాట్లాడడం, తప్పులు తోలం. మీరు ఏదైతే 30 లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారో, ఏదైతే 30,000 మంది తాలిబట్లు పోవడం కారణం అయ్యారు, అలాంటి నకిలీ మద్యంలో జైలుకు వెళ్ళి మీరేం స్వతంత్రం కోసం పోరాడాలని చేయలేదే, సభ్య సమాజం ఎదుగుదల కోసం మీరేమీ చేయలేదే. వీళ్ళందరి హాని కలిగించే నకిలీ మద్యంలో జైలుకు పోయారు. పోయి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే ఎట్లా? మీరేం మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత? మా అధినాయకుల గురించి అవ్వచ్చు, వారి తనయులు లోకేష్ గారి గురించి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వచ్చు, మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక స్టేచర్ నాయకుల్ని మేము మా నోట్లో మాటలు కూడా రావడం, అట్లాంటి మాటలు తోలుతున్నారంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఈ అశాంతి క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సీట్లు మారచ్చు, ఇక్కడ ఎటు ఓట్లేదని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. ఎక్కడి నుంచో అర్హత లేదు. ఎందుకంటే గతంలో 1924లో మీరు చేసిన అరాచకాలు, దానికి చెప్పాను 150 నుంచి
151 నుంచి 11 చేశారు. అది గట్టి హెచ్చరిక మీకు. అయినా కూడా మీరు మార్పు లేకపోతే 11 కాదు కదా, మీరు రాజకీయంలో నిల్చునే అర్హత కూడా కోల్పోతారు మీ పార్టీ నుంచి ఎవరన్నా కూడా నాయకులు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ భాష అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మనం చెప్పుకోవాల్సిన అది అమరావతి రైతులను తిట్టారు, రైతులను జైల్లో పెట్టారు. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే అమరావతి హౌస్ కమిటీ వేసే ముందు కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గారు వారి యొక్క ఆర్డర్ పాస్ చేసేటప్పుడు గ్యాలరీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, వారి పక్కన నేనే నుంచున్నాను. అప్పుడు ఎప్పుడైతే హౌస్ కమిటీ అని చెప్పేసి చెప్పారో అప్పుడు మీరు వారి అన్న మాటలు, రెచ్చగొట్టే మాటలు ఈరోజు కూడా మా చెవులో వినపడతా ఉన్నాయి. ఆ రోజు కూడా తల్లిదండ్రులను దూషించారు, ఈరోజు కూడా తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు. మనకు ఒక డెమోక్రసీ, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఆచారాలు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది, అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే మన దావోస్ ట్రిప్పు అద్భుతంగా జరిగిందో, పెట్టుబడులు ఈ దేశంలో అన్నిటికంటే కూడా అత్యధికంగా 25% ఈ రాష్ట్రానికి వచ్చాయో, ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తూ ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో, కుతంత్రంతో ఈరోజు కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణులు చేస్తూ ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తా ఉన్నాం, మన పార్టీ విధి విధానాల గురించి, మన పార్టీ అధినాయకుల గురించి అందరికీ తెలిసిందే. పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్తో ఉన్నారు. తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతలు కూర్చినా, తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి. చట్టం తను పని చేసుకుంటూ ఉంటుంది తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అది కూడా ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ దిశగా మనందరం కూడా ఒక ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో 45 సంవత్సరాలు దాదాపుగా ఎప్పుడు కూడా మనం పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్ళటం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఏదైతే బూతుల పార్టీ ఉందో ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాం, వాళ్ళు ఎలా రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారో, ఎలా రెచ్చగొట్టాలి. ఎందుకంటే ప్రజలు ఆవేశపరులు, వారిని మనం అంటే బాధ కలిగిస్తే వాళ్ళు ఏమని చేయగలరు, దాన్ని మేము రెచ్చగొట్టలేదు. గతంలో వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు ఉన్నప్పుడు ఆ రెచ్చగొట్టి ఏదో మాట్లాడి ఇంకా ముందు పంపించాడు. కానీ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి పంపించే ధోరణిలో మేము మాట్లాడలేదు. కానీ మళ్ళా చెప్తాను, మీరు ఇష్టానుసారం మాట్లాడి మా కులము, మా మతము, లేకపోతే అభివృద్ధిని ఆపాలి, లేదా సంక్షేమాన్ని ఆపాలి, లేదా ఈ సుపరిపాలనకి బ్రేక్ వేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. తప్పకుండా ప్రజాహితం కోరి రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎంత స్థాయికన్నా వెళ్తాం తప్ప ఇట్లాంటి మీ యొక్క హననాన్ని మేము క్షమించము. మోసారే నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కు తింటాయన్న. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. బుద్ధి తక్కువ కదా వల్ల. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను.
ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? భారతదేశంలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే. నేను అది చెప్తా ఉన్నాను. మేము విధ్వంసం చేయడానికి రాలేదు, అభివృద్ధి చేయడానికి వచ్చాం. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మా ఎజెండా ఎప్పుడు కూడా కొనసాగుతుంది. తప్పు చేస్తే మాత్రం ఎవరైనా సరే శిక్షిస్తాం. ఇదే మా సిద్ధాంతం తప్ప ఏ విషయంలో కూడా రివెంజ్ పాలిటిక్స్. మీరు గతంలో కూడా చూశారు, వారు ఎన్నో హత్యలు చేశారు. మేము హత్యకు గురైన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళతో ఇబ్బంది పడిన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చేశాం. వారికి ఉద్యోగాలు కల్పించాము, నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చాము, లేకపోతే వారికి ఇతర ఆర్థికంగా స్థిరపడే అవకాశం కల్పించాం. కానీ ఎక్కడ కూడా రివెంజ్ చేయమని చెప్పి మేము ప్రేరేపించలేదు. ఆ తత్వం మీ పార్టీలో ఉంది, అది మార్చుకోండి. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు, ఈ సమాజం ఒప్పుకోదు. మీకు మరీ అదే చెప్తా ఉన్నాం. అలాగే నేను ఇప్పుడే చూపించా రెచ్చగొట్టే ధోరణి. ఈ 3 వీడియోలు కాదు, ఇలాంటి 35 వీడియోలు ఉన్నాయి. వాళ్ళు వాడిన భాషలు దీనికంటే కూడా చెప్పలేనటువంటి తల్లులు తండ్రుల్ని చెప్పి, ఎవరైతే ఈ సమాజంలో ఇక్కడ సృష్టిలో లేరో, ఎవరైతే కాలం చేశారో వాళ్ళని కూడా తిట్టే విధంగా వీరి యొక్క స్కూలు. మన పార్టీలో అది ఎప్పుడు కూడా అలాంటిది ఉండదు. వీళ్ళ మనకు నాయకులు ఇలాంటి వాళ్ళు ఇందుకు గతంలో అంటే పరిపాలించింది, లేకపోతే మన కాన్స్టిట్యుయెన్సీస్లో మనకి అంటే ప్రతిపక్షంగా మన కోసం పోరాడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మేము సహించేది లేదు. ఎవరైనా తప్పకుండా చట్ట ప్రకారంగా శిక్షిస్తాం. అలా అని చెప్పేసి కూడా ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు తీసుకురాకుండా ఒక సుపరిపాలన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కోరుకుంటా ఉన్నారో దానికి అందరం కూడా అండగా ఉందామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను అదే చెప్పాను, బూతులకి నేరాలకి దీనికి కులాలని మీరు మధ్య తాకండి అని నేను ఫస్ట్ చెప్పిందే. మీరు రాకముందే చెప్పినటువంటి మాట అది. ఏ కులంకి ఎవరు ఏం చేశారనేది అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే అది వేరే ఉంటుంది. కానీ నైతికతని వదులుకొని, నైతిక విలువలు లేకుండా వ్యక్తిత్వ హననము దాన్ని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను, ఈ వర్గానికి చెందాను అని చెప్పడం నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి అభివృద్ధి చేయడం కోసం, లేకపోతే వారికి ఆర్థికంగా స్థిరపడ చేయడం కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుని తప్పుదోవ పట్టించేది కరెక్ట్ కాదు. శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా క్షీణించిన పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళే దూషించి, వాళ్ళే మాట్లాడి, వాళ్ళు కావాలని ఏదో రకంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివిటీ మా మీద రుద్ది ఏదైతే 1924లో వాళ్ళు అరాచకాలు చేశారో, ఏదైతే అందరినీ తరిమివేశారో, పెట్టుబడిదారులు తరిమేశారో, అలాగే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని హతం కూడా చేశారు. మీరు చూశారు, చంద్రయ్య అనే వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీకి సానుకూలంగా చెప్పకపోతే తలకాయ కోసిన పరిస్థితి. అవన్నీ చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు అంటే అది కూడా ఒక కారణం. అది మాకు రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రెంట్ వాతావరణంలో ఈ రాష్ట్రం ఒక మంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అనిశ్చితి వాతావరణం తీసుకురాము. ఎంతటి వారైనా కూడా చెప్పాక తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం. కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అది నిన్న జరిగినటువంటి అవ్వచ్చు, మొన్న జరిగింది అవ్వచ్చు. అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనియ్యం. రాజధాని మా ప్రాంతమనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి.
బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు పెడితే, శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తాను, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మేము నపంచుకోలేం కాదు, కానీ మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి, పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప ఎక్కడ ఇంత కూడా చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్కి మేము వాడుకోవట్లేదు. వీళ్ళు ప్రతిదీ కూడా అంటే ఏ వర్గాలకి చేర్చాలి, కులపరంగా, మతపరంగానా, ఇంకో పరంగానా ధనికులు ఇది ఏదో రకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం, మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం ఇట్టంటే చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని సహించేది లేదు. డెఫినెట్గా అదే చెప్తారు కదా. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 14 సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు. మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న, వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం, వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం, ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం. అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వెంటపడి చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదే. మా సిద్ధాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే అదే కాదు, మీకు చంద్రయ్య ఏదవచ్చు, సింగ్ ఏదవచ్చు, మీరు జరిగినటువంటి అన్ని పరిమాణాలు, అన్ని హత్యల్లో కూడా, అన్ని దాడుల్లో కూడా మేము ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని మేము పోతూ ఉంటే వారు ఈ నేషన్లోని అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్తో, ఒక డెడికేషన్తో, ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపనతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన వయసులో ఈరోజు ఏ నాయకుడు లేడు మీకు ఈ దేశంలో. చూసుకోండి, మీరు అంత గొప్పగా ఆయన పనిచేస్తూ ఉంటే ఈరోజు మళ్ళా దాన్ని కాళ్ళకు అడ్డేయాలని చెప్పే లక్ష్యంతో నేను చూసాం. మనం ఆయన చరిత్ర రాజకీయ పయనంలో ఎన్నో కేసులు వేసి అడ్డు పెడదామని చూశారు. ఎక్కడ కూడా కోర్టులను ముట్టుగా వేసిన తర్వాత ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని ముట్టుగా వేసింది, లేకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకున్న పరిస్థితి చూసాం. కానీ ఎక్కడ కూడా ఈయన మీద తప్పని చూపిలే. ఇలాంటి గొప్ప పొలిటీషియన్ మీద మీరు ఎలా కేసులు పెడతారని మందలించిన పరిస్థితి మనం చూసాం. అలాంటి గొప్ప నాయకుడు, ఆ నాయకత్వం పెరిగిన పిల్లలు మేమందరం. మేము అలానే పాజిటివ్గా ఆలోచించేవాళ్ళం తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎవరు లేము. వీరు రెచ్చగొట్టి ధోరణిలో అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా, మాయ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరు మాయలోకి పడకండి, రొచ్చలోకి పడకండి. తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటుంది. ఎవరైతే ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి దూషణలు చేస్తూ ఉన్నారో వారిని చట్టపరంగా మనం ట్యాకిల్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ సోదరికి పాపం అంటే మైక్ పెట్టంగానే ఎవరు ఆయన ఎదగలేక వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారేమో కుట్రని చూసుకోమని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా, కానీ ఎవరైనా ఎదిగితే మాకేం ఇబ్బంది ఉండదు. సోదరికి తెలియక పాపం చెప్పినట్టుంది, కరెక్టే ఉండొచ్చు. ఆయన ఎదిగాడేమో, ఎట్లా ఎదిగాడో మాకు తెలియదు. అది ఇంకా సబ్జుడిస్లో ఉంది కేసు, దాని గురించి నేను చెప్పలేను. కానీ ఆ కేసు ద్వారా ఎదిగారో ఇంకో ద్వారా ఎదిగారో ఎవరి వ్యక్తిగతమైన విషయం, ఇప్పుడు వ్యక్తిగత విషయాలకు పోను. కాకపోతే ఈర్షా కుళ్ళు కుతంత్రం ఆయన పక్కన ఉన్న వాళ్ళకు ఉందేమో తప్ప మాకెందుకు ఉంటుందండి. మేము మా పార్టీ సిద్ధాంతాల్ని, మా పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసమే మా పని తప్ప ఎక్కడ కూడా యాంటీ సోషల్ కానీ ప్రజలకి హాని కలిగించేది ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.